ఏపీలో పెన్షన్ల పెంపుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీ, కొత్తగా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా అధికారులు ప్రస్తుతం పెన్షన్లు ఎవరెవరు అందుకుంటున్నారు, వారిలో అర్హులు ఎవరు, పెన్షన్ల పెంపు ఎవరికి వర్తింప చేయాలి, 50 ఏళ్ల పైబడిన వారికి ఇస్తామని ప్రకటించిన హామీపై ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కాగానే ఈ వివరాలను అందించి దీనిపై కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలు జూలై 1 నుంచి పెన్షన్లను పెంచడంతో పాటు ఏప్రిల్ నుంచే వీటిని వర్తింపజేసి బకాయిలు కూడా అదే రోజు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన గతంలో 3000 పెన్షన్ అందుకున్న వారికి 1000 పెంపుతో పాటు 3 నెలల బకాయిలు కూడా కలిపి మొత్తం 7000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.3 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. వీరికి నెలకు 1939 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి బకాయిలతో కలిపి జూలై 1న 7000 చొప్పున, అలాగే దివ్యాంగులకు 3000 పెన్షన్ 6000 చేసి ఇస్తే ఈ బడ్జెట్ కాస్త 4400 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ పెంపు అమలు చేస్తే 2800 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు పూర్తిగా వికలాంగులైతే 15000 రూపాయలు, కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు 10,000 చొప్పున పెంచి ఇవ్వాల్సి ఉంది. వీటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీని బడ్జెట్ పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.